వెల్కమ్ టు టీ10. నేను రేవతి. 4 లక్షల మంది ఢిల్లీ యువత కేవలం 6 నెలల్లో ఓటు హక్కు పొందే వయోజనులయ్యారా? ఎలా జరిగింది అంటే సరిగ్గా 4 లక్షల మంది 18 ఏళ్ల క్రితం ఒకే తేదీన పుట్టారా? ఒకవేళ నిజంగా అలా పుట్టిన వారంతా ఎటువంటి ఈతి బాధలకు లోను కాకుండా బాలరిష్టాలను, కరోనా కష్టాలను తట్టుకుని బీజేపీకి ఓటు వేయడానికి తెర మీదకు వచ్చారా? కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి వెనుక ఉన్న కారణాలు, పరిస్థితుల గురించి పలు కోణాల్లో విశ్లేషణ జరుగుతోంది. వీటిలో కొన్ని కాంగ్రెస్ ను తప్పు పట్టేవిగా ఉంటే, మరికొన్ని ఆమ్ ఆద్మీ పార్టీని తప్పు పట్టేవిగాను, ఇంకొన్ని మధ్య తరగతిని వేలెత్తి చూపేవిగాను ఉన్నాయి. ఒకటి మాత్రం ఎన్నికల సంఘం పాత్ర. ఎన్నికల నిర్వహణ కార్యక్రమాన్ని ఓ పద్ధతి ప్రకారం తనకు అనుకూలంగా మలుచుకుంటున్న బీజేపీ సామర్థ్యం, ఎన్నికల సంఘం లొంగుబాటు గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కౌంటింగ్ కొనసాగుతూ ఉండగానే ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయులు ప్రేమ్ శంకర్ జూ ఓటర్ల జాబితా ఖరారు చేయటంలో జరుగుతున్న మార్పులపై విశ్లేషణ చేశారు. కౌంటింగ్ పూర్తయి తుది ఫలితాలు వెలువడిన తర్వాత ఓటర్ల జాబితాకు సంబంధించి అనేక కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. 2020 నుండి ఢిల్లీ రాష్ట్రం పరిధిలో 4 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యారు. తెలంగాణలో కూడా గత 5 ఏళ్లలో 2025 జనవరి నాటికి 5 లక్షల మంది మాత్రమే కొత్తగా చేరారు. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ లో సుమారు 6 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందారు. పోలిక ఇక్కడితో సరిపోతే బాగానే ఉంటుంది. కానీ లోక్సభ ఎన్నికలకు మొన్న ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మధ్య అంటే కేవలం 7 నెలల్లో మరో 4 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందారు. అంటే సర్వసాధారణ పరిస్థితికి భిన్నంగా ఢిల్లీలో ఈ 5 ఏళ్లలో 8 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందారు. ఇది అంతు చిక్కని ప్రశ్న, విశ్లేషణకు అందని వివరం. ఈ ఎన్నికల్లో బీజేపీకి మొత్తంగా పోలైన ఓట్లు 4,32,310 కాగా, ఆమ్ ఆద్మీ పార్టీకి పోలైన ఓట్లు 4,13,38,998. అంటే రెండు పార్టీల మధ్య ఉన్న తేడా 1,89,212 ఓట్లు. ఈ 7 నెలల్లో కొత్తగా చేరి ఓట్లు 4 లక్షలు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో కొత్త ఓటర్ల సంఖ్య నమోదు కాలేదు. ఈ 4 లక్షల ఓట్లు ఎవరివి, ఎలా చేరాయి, ఈ ఎన్నికలు ఎవరికి పోలయ్యాయి అన్న ఆసక్తికరమైన ప్రశ్నలు ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ పలుకుబడిని, నిర్మాణాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 2014 నుండి పోలింగ్ మేనేజ్మెంట్ లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం తెలిసిందే. ఏ ఎన్నికలనే యుద్ధంగా చూస్తోంది. ఒక ఎన్నికల్లో గెలిచాము, కేంద్రంలో అధికారంలో ఉన్నాము కదా అన్న ఏమరుపాటు ఆ పార్టీలో లేనే లేదు. పంచాయతీ ఎన్నికలు మొదలు పార్లమెంట్ ఎన్నికల వరకు బీజేపీ ఎన్నికల యంత్రం పనిచేసే వేగానికి దేశంలో ఏ పార్టీ తట్టుకొని ఎదురు నిలిచే పరిస్థితి లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, బీజేపీ ఎన్నికల యంత్రాంగం కేవలం ఎన్నికల సమయంలో ప్రచారాన్ని, ఎన్నికల రోజున పోలింగ్ బూత్ ను మేనేజ్ చేయడానికి పరిమితం కావటం లేదు అనేది తరచుగా మనం గుర్తించని వాస్తవం. ఓటర్ల జాబితాను కూడా పర్యవేక్షిస్తుందని ఢిల్లీ ఎన్నికల అనుభవం, గతేడాది చివరిలో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల అనుభవం తెలియజేస్తోంది. ఇంకా గమ్మత్తైన విషయం, ఎన్నికల సంఘం సమాధానాలు చెప్పాల్సిన విషయం ఏమిటంటే, మహారాష్ట్రలో మొత్తం వయోజన జనాభా కంటే ఓట్ల సంఖ్య ఎక్కువగా ఎందుకు ఉంది అన్న ప్రశ్న. కొన్ని నియోజకవర్గాల ఉదాహరణలు పరిశీలిస్తే ఈ కొత్త ఓటర్ల బెడద తీవ్రంగానే కాదు, అత్యంత చాకచక్యంగాను, వ్యూహాత్మకంగాను ఉన్నదని అర్థమవుతోంది. కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 39,757 తగ్గింది. అంటే 2020లో ఓటు చేసిన వారిలో 4వ వంతు ఈసారి ఈ నియోజకవర్గంలో ఓటు వేయడానికి అనర్హులుగా మారారు. ముండక నియోజకవర్గంలో 2020 నుండి 2024 మధ్య కేవలం 14,230 మంది కొత్త ఓటర్లు నమోదు అయితే, 2024 లోక్సభ ఎన్నికల తర్వాత 2025 జనవరి నాటికి అదనంగా 17,549 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. బాద్లీ నియోజకవర్గంలో 4 ఏళ్లలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య 5,684. కానీ లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న మధ్య కాలంలో ఏకాఏకీన 13,145 మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారు. అదే సమయంలో నంగలోయి నియోజకవర్గంలో 2020-2024 మధ్య కాలంలో 13,992 ఓట్లు రద్దయ్యాయి. కానీ 2024లో లోక్సభ ఎన్నికల తర్వాత కొత్తగా 16,413 మంది ఓటర్ల జాబితాలోకి ఎక్కారు.
బురారి నియోజకవర్గంలో ఏకంగా 65,290 మంది కొత్త ఓటర్లు నమోదు అయితే వికాసపురి నియోజకవర్గంలో 6,1745 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. మరికొన్ని వివరాలు సేకరించి ఈ కథనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఈసారి ఓడిపోయిన నియోజకవర్గాల్లోనే ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులు, చేరికలు పెద్ద మోతాదులో జరిగాయన్న విషయం రూఢీ అవుతుంది. నిజంగానే ఈ 7 నెలల కాలంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే మోతాదులో అంటే మొత్తం ఓటర్లలో 5% మంది కొత్త ఓటర్ల నమోదు అయితే ఢిల్లీలో జరిగిన కొత్త ఓటర్ల నమోదు దురాక్రమం కూడా సజావుగానే జరిగిందని భావించాలి. కానీ వ్యాసం ప్రారంభంలో చెప్పినట్లుగా కనీసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు ఈ స్థాయిలో లేదు. ఇది మొత్తం ఎన్నికల క్రమాన్ని, ఎన్నికల సంఘం పాత్రను, పారదర్శకతను ప్రశ్నార్థకం చేయటమే కాక అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన కళ్ళ ముందే ఓటర్ల జాబితా తారుమారవుతుంటే ఏమి చేస్తున్నది దేశం? సమాధానం తెలుసుకోవాలనుకుంటున్న మరో ప్రశ్న. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.